ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఆస్తులు మధుకర్ గారు కష్టపడి సంపాదించుకున్నారు బాబు. రూల్స్ ప్రకారం ఆయన స్థిరాస్తులు ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. అంటే ఏంటి వకీల్ గారు మీరు చెప్తా ఉండేది? నా మొగుడు సంపాదించింది నా బిడ్డకు మాత్రమే చెందుతుందా? నా మరిది గారు సంపాదించింది ఆయన బిడ్డకు మాత్రమే చెందుతుందా? అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఎందుకు? అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు? మా నాన్న మన ఆస్తుల్లో ఉన్న దేన్ని కూడా సపరేట్ గా నా పేరు మీద రాయలేదు కదా. ఉమ్మడి ఆస్తుల్లో లేని భూముల్ని రాశారు. అందులో తప్పే ఉంది. అలా ఎలా కుదురుతుంది కౌశికి? వదిలి చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. అన్నయ్య చేసినట్టు ఎవరి పిల్లలకు వాళ్ళు ఆస్తులు రాయించుకునేలా అయితే ఉమ్మడి కుటుంబం అని పేరెందుకు? అందరం కలిసి ఇక్కడ ఇలా ఉండడం ఎందుకు? అయితే మావయ్య గారి ఆస్తులన్నీ యువరాజ్ పేరు మీద రాయించండితయ్యా. నీకేమైనా పిచ్చి పట్టిందా నిష్క? నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? అంటే ఏంటి వదిన మీ ఉద్దేశం? నాకు అత్తయ్యకి పిచ్చి పట్టిందంటున్నారా? నేను అలా ఎప్పుడన్నా నిష్క? నా మాటలు అర్థం కాకపోతే సైలెంట్ గా ఉండు, అంతేగాని అర్థాలు మార్చి మాట్లాడుకో. నేనొచ్చి మీ మధ్య గొడవ పెట్టినట్టున్నాను, క్షమించండి. వీరునామాలో ఏముందో క్లియర్గా తెలియదు. వారం రోజుల్లో గడువు పూర్తవుతుంది కాబట్టి అప్పుడు తన వారసురాలైన కౌశికి గారికి అప్పగిస్తాను. ఆయన వీరునామాలో ఏం రాశారో అప్పుడే అందరికీ తెలుస్తుంది. అన్నట్టు ఇంకో విషయం, ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ అంటున్నారేంటి దాత్రి? మ్యారేజ్ సర్టిఫికేటా? అవును, అది మధుకర్ గారి తమ్ముడికి సంబంధించింది. నిన్న మేము కాల్చింది డూప్లికేట్ కాపీనా? థాంక్యూ దేవుడా. అన్నయ్య కొంప ముంచేశాడుగా. ఆ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా దానికి సంబంధించిన వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా కౌశికికే అప్పచెప్పారు. కౌశికిగా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వీలునామాతో పాటు వారం రోజుల్లో మీకు అప్పగిస్తాను. అలాగే లాయర్ గారు. ఓకే అండి, ఉంటాను. కేదార్ పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.